ఏహే ఇంకెన్ని మెయిల్స్ డిలీట్ చేయాలరా నాయన. రే చెప్పరా. తినమ్మా, అవసరం లేని మెయిల్స్ అని వస్తున్నారా, నాకు ఎందుకు వస్తున్నాయి అర్థమైతే డిలీట్ చేయలేక సస్తున్నారా నాయన ఇవి. ఏ వెబ్సైట్స్లో పడితే ఆ వెబ్సైట్స్లో మెయిల్ ఇస్తే అట్లనే ఉంటుంది. ఏ వెబ్సైట్ అయినా మెయిల్తో సైన్ అప్ అవ్వకపోతే నెక్స్ట్ పేజ్కి వెళ్ళదు కదరా. మరి టెంప్ మెయిల్ వాడు. టెంప్ మెయిలా? అదేంద్రా నాకు తెలియదు. అయితే దానికోసం ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి టెంప్ మెయిల్ అని సెర్చ్ చేసి ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళు. నెక్స్ట్ ఈ విధంగా లోడ్ అయ్యి ఈ వెబ్సైట్ నీకు ఒక టెంపరీ మెయిల్ అయితే ఇస్తుంది. దాన్ని కాపీ చేసుకో. తర్వాత నువ్వు ఏ వెబ్సైట్లో సైన్ అప్ అవ్వాలనుకుంటున్నావో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి సైన్ అప్ అయిన ట్యాప్ చేసి ఇక్కడ కంటిన్యూ విత్ ఈమెయిల్ ని సెలెక్ట్ చేసుకో. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ అయితే ఇచ్చిన తర్వాత కింద మెయిల్ అని కనిపిస్తుంది కదా, ఈ మెయిల్ దగ్గర నువ్వు ఇందాక ఏ మెయిల్ అయితే కాపీ చేసుకున్నావో ఆ మెయిల్ని ఇక్కడ పేస్ట్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని రిజిస్టర్ పైన ట్యాప్ చేయగానే నీకు వెరిఫికేషన్ మెయిల్ అయితే ఈ మెయిల్కి వచ్చేస్తుంది. లేదా కొన్ని సైట్స్ అయితే మనకి ఓటీపీని అయితే సెండ్ చేస్తాయి. ఈ వెరిఫికేషన్ మెయిల్ అయినా ఓటీపీస్ అయినా ఎక్కడికి వస్తాయని అంటే నువ్వు మళ్ళీ అదే టెంప్ మెయిల్ సైట్ లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే